హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్టర్ సాగర్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఈ బీరో గురించి ఒకసారి టాప్ టు బాటమ్ మోడల్ దీని గురించి మాట్లాడుకుందాం అండి. ఈ బీరో మెజర్మెంట్స్ మాట్లాడుకుంటే హైటు 6.5 హైటు, వెడల్పు 4 అడుగులు వెడల్పు. ఈ బీరో లోతు 21 ఇంచు లోతు వస్తుందండి. ఈ బీరో మోడల్ని రాజారాణి బీరో అంటారండి. ఈ బీరో కలరు బీరోకి మొత్తం నికిల్ గ్రే కలర్ వేశారండి. డోర్లకి టర్గస్ బ్లూ కలర్ వేశారండి, స్పాట్ కలరు. మా కంపెనీలో బీరువాలకు ఆయిల్ పెయింట్ మాత్రం యూజ్ చేస్తామండి. పౌడర్ కోటింగ్ పెయింటింగ్ అసలు యూజ్ చేయమండి. పౌడర్ కోటింగ్ పెయింటింగ్ వల్ల బీరువా లుక్ అయితే బాగుంటుంది, కానీ అది పొరలు పొరలుగా ఊడిపోద్ది అనమాట. ఆ పెయింట్ మంచిది కాదండి. ఓన్లీ మేము ఆయిల్ పెయింట్ మాత్రం యూజ్ చేస్తాం. ఒకసారి బీరువాని ఓపెన్ చేసి లోపల ఎలా ఉన్నదో మోడల్ చూద్దామండి. ఒకసారి మనం డోర్లు ఓపెన్ చేసిన వెంటనే మనకి పైన 2 సెల్ఫ్లు, కింద 2 సెల్ఫ్లు వస్తాయండి. పైన అది ఒక సెల్ఫ్ అనమాట. ఆ పక్కన మనకు ఒక గోడలా ఉంటుంది. దీనికి ఆ పక్క దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదండి. ఒకసారి లాకర్లో సీక్రెట్ సెల్ఫ్లో గోడం ఇవన్నీ చెక్ చేద్దామండి. ఈ బాటంలో లెగ్గల ప్లేస్లో బాటం పెట్టామన్నమాట. సీక్రెట్ బాటం అండి, అది గోడం టైపు సీక్రెట్ గోడౌన్ అనమాట. దాంట్లో మనకి ఇంపార్టెంట్ ప్లేట్లు, వెండి పళ్ళు ఇలాంటివి పెట్టుకుంటారు. ఇది ఒక సీక్రెట్ సెల్ఫ్ అండి. ఇది పైన సీక్రెట్ సెల్ఫ్ అనమాట. ఇది సెల్ఫ్లో యూస్ చేసుకోవచ్చు. మన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సీక్రెట్ సెల్ఫ్ అంటారు అనమాట దీన్ని. మా కంపెనీలో బీరువాలకు రివిటింగ్ మాత్రం యూస్ చేస్తామండి. రివిటింగ్ చేయడం వల్ల బీరువా చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటుందండి. స్పాట్ వెల్డింగ్ యూస్ చేసామంటే బీరువా క్వాలిటీ ఉంటుంది అనమాట. ఊడిపోతాయండి సెల్ఫ్లో. అలాగే మనం లాకర్ కూడా ఓపెన్ చేసి చూద్దామండి. లాకర్కి సీక్రెట్ లాకర్ అనమాట. ఇది ఒక లక్ష్మీదేవి బొమ్మ పెట్టాము. ఒక లాక్, ఒక హ్యాండిల్ ఉంటుంది. మనం లాకర్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఒక 2 స్ట్రాంగ్ పెన్లు ఇస్తాం అనమాట. లాక్ సెక్షన్ అది. ఈ లోతు మాత్రం 19 ఇంచెస్ వస్తుందండి. 19 కాదు, 19 వస్తుంది. బీరువా బార్డర్తో కలిపి 21 ఇంచ్ వస్తుంది అనమాట బీరువా లోతు. ఈ సెల్ఫ్లు మాత్రం 19 ఇంచ్ వస్తుందండి లోతు. అలాగే పైన ఒక 2 సెల్ఫ్లు వస్తాయి అన్నమాట. పైన 2 సెల్ఫ్లు, కింద 2 సెల్ఫ్లు అండ్ గోడము సీక్రెట్ సెల్ఫ్ ఉన్నాయండి. అలాగే మన లెఫ్ట్ డోర్ కూడా ఓపెన్ చేసి చూస్తే సేమ్ యాస్టీజ్ ఒకేలా ఉంటాయి. కాకపోతే దీనికి ఒక 2 డ్రాలు ఇచ్చారనమాట. 2 డ్రాలు ఇచ్చారు, 2 సొరుగులు. పైన 2 సెల్ఫ్లు, కింద 2 సెల్ఫ్లు, ఒక సీక్రెట్ గోడౌన్ ఒకటి ఇచ్చారు అనమాట. అలాగే లెఫ్ట్ డోర్ మనం చూస్తే ఒక 2 బ్యాంగిల్ రోడ్లు ఇచ్చారండి. ఆ పైన ఒక ట్రే ఒకటి ఇచ్చారు. కింద బాటంలోకి వెళ్తే సీక్రెట్ సెల్ఫ్ సేమ్ యాస్టీజ్ దానికి ఎట్లా ఉందో దీనికి అలాగే ఉంటుంది అనమాట. ఆ కింద కూడా ఒక సీక్రెట్ గోడౌన్ ఇచ్చారు, సేమ్ యాస్టీజ్. అందులో మనం ఇంపార్టెంట్ ప్యాకింగ్స్ ఇలాంటివి ఏవైనా పార్సిల్ లాంటివి స్టోర్ చేసుకుంటారండి. అలాగే డోర్లెస్ ఇస్తే మనకి మీకు ఒకటి చూపించడం మర్చిపోయింది. దీనికి ఒక సీక్రెట్ డిబ్బీ ఒకటి ఇచ్చారనమాట. లాకర్ లోపల సీక్రెట్ పాకెట్ లాంటిది ఒకటి ఇచ్చారు. దీనికి కూడా ఒకటి ఇచ్చారు. పై సరుగు ఓపెన్ చేస్తే మనకి సీక్రెట్ డిబ్బీ ఒకటి ఇచ్చారండి. సీక్రెట్ అనమాట అది. దాంట్లో మనకి ఇంపార్టెంట్స్ లాంటివి ఏమన్నా పెట్టుకుంటారు అనమాట. దాంట్లో ఒక బిల్స్ లాంటివి దాంట్లో యూజ్ చేసుకుంటారు అనమాట పెట్టుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా బీరువా తీసుకునేటప్పుడు రివిటింగ్ చేసిన బీరువాలు మీరు ఎక్కడైనా స్టోర్లోకి వెళ్ళినప్పుడు చూడండి, గమనించండి. రివిటింగ్ చేసిన బీరువాలు ఉంటాయి, స్పాట్ వెల్డింగ్ చేసిన బీరువాలు ఉంటాయి. కానీ మీరు తీసుకునేటప్పుడు రివిటింగ్ చేసిన బీరువాలు మాత్రమే చూసుకోండి. ఎందుకంటే రివిటింగ్ చేసిన బీరువాలు మనకి లైఫ్ లాంగ్ బాగుంటుంది అనమాట. లైఫ్ ఎక్కువ వస్తాయండి బీరువా క్వాలిటీ. స్పాట్ వెల్డింగ్ బీరువాలు, పౌడర్ కోటింగ్ బీరువాలు తీసుకున్నామంటే మనకి ఒక 3-4 సంవత్సరాల్లోనే రిజల్ట్ తెలిసిపోద్దండి. అవి డల్ అయిపోయి పెయింటింగ్ పొరలుగా ఊడిపోవడం, బీరువా మనం క్యారీ చేసేటప్పుడు ఏదైనా డ్యామేజ్ అయ్యి బాగా సట్టలు పడిపోవడం లాంటివి స్పాట్ వెల్డింగ్ బీరువాలు ఎక్కువ మనం కనిపిస్తూ ఉంటాయి అన్నమాట.
స్పాట్ వెల్డింగ్ అనేది చీప్గా కస్టమర్ని చీట్ చేసి వాళ్ళు సేల్ చేసుకునే వర్క్ అనేది మార్కెటింగ్ చేసుకుంటారనమాట. మనకి స్పాట్ వెల్డింగ్ అనేది 18 గేజ్ కానీ 16 గేజ్ కానీ 20 గేజ్ కానీ హెవీ గేజ్ రేకులు అసలు పనిచేయవన్నమాట. స్పాట్ వెల్డింగ్ అనేది రివిటింగ్ మాత్రం మనకి 16 గేజ్ వేసుకున్నా సరే, 18 గేజ్ వేసుకున్నా సరే, 20 గేజ్ వేసుకున్నా సరే రివిటింగ్ చాలా స్ట్రాంగ్గా గట్టిగా బీరువాకి 3 పక్కల గట్టిగా స్ట్రాంగ్గా పట్టుకుంటుంది అనమాట రివిటింగ్ అనేది. అందుకనేసి మేము కస్టమర్ని ఫూల్ చేయకుండా చీట్ చేయకుండా నీతి నిజాయితీగా మా వర్క్ మేము చేస్తాం అనమాట. రివిటింగ్ మాత్రం యూజ్ చేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఒక గిఫ్ట్గా కానీ ఎవరికైనా మంచి బీరువా ఇవ్వాలనుకుంటే జస్ట్ నాకు ఒక ఫోన్ చేయండి. ఓకే, సేఫ్ ద గర్ల్స్, సేఫ్ ద ఉమెన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.